హిందువులపై బంగ్లాదేశ్లో దాడులకు నిరసనగా వికారాబాద్లో 4న ర్యాలీ. వికారాబాద్ రామ మందిరం ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించిన హిందూ సంఘాల నాయకులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ 4న వికారాబాద్ న్యూ గంజ్ హనుమాన్ దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నదని, దీనికి హిందూ ఐక్య వేదిక నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ హిందువుల రక్షణను సాధించాలని తెలిపారు. ఈ నెల 4న వికారాబాద్ పట్టణంలో జరిగే ర్యాలీలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరదలు వచ్చినప్పుడు కూడా, విపరీతాలు వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇళ్ల నిర్మాణాలకు, వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డటువంటి వ్యక్తులను కూడా ఈరోజు ఇస్కాన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అకృత్యాలను మనందరం ఐకమత్యంగా ఉండి వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎదిరించి ప్రభుత్వం ద్వారా అనుకోని సంఘటన ద్వారా దేశ విభజన జరిగి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మైనార్టీలుగా అయినప్పటి నుంచి వారిపైన అమాయకమైనటువంటి హిందువులపైన అమానుష దాడులు జరుగుతున్నాయి. అది అసలు చాలా ఖండించాల్సిన విషయం. అసలు ప్రపంచంలో ఉన్న మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి, ఆ దేశం ఏం చేస్తుంది, పౌరులకు హక్కులను కల్పించి వాళ్ళు మంచిగా బతికే విధంగా గవర్నమెంట్ చూడాలి. దీనిపైన చాలా హృదయ విదారకంగా వారిపైన ఆత్మహత్యలు చేయడం కానీ, మానభంగాలు చేయడం, ఎత్తుకొని పోవడము, రోడ్డుపైన చంపేయడం, ఈ విధంగా రాక్షస ప్రవృత్తి అక్కడ జరుగుతూ ఉంది హిందువుల పైన. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. మన యొక్క నిరసన కూడా శాంతియుతంగా, చట్టానికి లోబడి, మన రాజ్యానికి కట్టుబడి మనం శాంతియుతమైనటువంటి ర్యాలీ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు న్యూ గంజ్. ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవన్నీ కూడా చూస్తూ గమనిస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ ముఖ్యంగా పౌర హక్కులు అనేటువంటివి కాలరాశపడుతున్నాయి. పౌరులు ఎవరికి, ముఖ్యంగా హిందూ మత వాళ్లకు, హిందువులకు అక్కడ ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అక్కడి ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తున్నందువల్ల ఇవాళ హిందూ సమాజం ఒక భయానకటువంటి వాతావరణంలో అక్కడ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం కూడా మేము బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా నిలబడతాం, మేము మీకు అండగా ఉంటాం, మీకు ప్రపంచ యావత్తు ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకత్రితం చేసి మీకు అండగా నిలబడతాం అనేటువంటి రకంగా వాళ్ళకు సంకేతాలు ఇవ్వడానికి, వాళ్ళకు మద్దతుగా నిలబడడానికి ఇవాళ భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా హిందూ సమాజం, చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం ఇవాళ మేల్కొన్నది, వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నది. అనేక చోట్ల నిరసన ర్యాలీల ద్వారా పెద్ద పెద్ద బహిరంగ మనం ఈనాడు ఐకమత్యం లేకపోవడం అంటే మనం గమ్మునుకున్నాము, సాత్వికులము, మనం ఏమి చేయలేము అన్న ఒక ప్రవర్తన అందులో కూడా ఉండిపోయింది. ఈనాడు మనం సంఘటితంగా మనము నెరవేర్చుకోవాలంటే హిందూ జాతి ఎంత ముఖ్యంగా ముందరికి పోతుంది, వీళ్ళతో ఎంత పటుత్వం ఉంది, ఎంత దీక్ష ఉంది అని అందరూ కూడా ఊహించలేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనం చూడాలి. ఆ విధంగా మనము ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ మన వారిని హింసిస్తున్నారంటే మనం ఆ హిందువులను మనం ఊకుండా జాలకుండా మనం గాజులు తొడుకొని కూర్చోలేము. మా ప్రభుత్వం ఎంతవరకు దక్కున్నా, మేము సాధన ఎంతవరకు దక్కున్నా ఆ విధంగా చేస్తాము. మరి ఈనాడు మనము గమ్మునవ్వుకున్నామంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వాడు కూడా ఈ విధంగానే వీళ్ళు ఇంతవరకే ఉంటుండ్రు హిందువులు అని అనుకుంటారు. హిందూ సమైక్యం అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళతో పౌరుషం ఉంటుంది, ఎంతవరకు ఆనాడు రామాయణ కాలంలో నుంచి ఇంతవరకు దాకా కూడా ప్రతి దానికి ధర్మానికి మనం పాటుపడి ఉన్నాము. అధర్మం ఎక్కడ ఉంటుందో ఆ ధర్మం ఉంటేనే ఆ ధర్మం పారిపోతుంది. ఈనాడు గట్టి ప్రయత్నం మనం చేస్తే కానీ మనం ఏది ముందరికి సాగిపోతాము. మీరందరూ మేము కాదు, విలేకరులు కూడా మీరు కూడా మాతో ప్రోత్సహించి, మాకన్నా ఎక్కువ మీరు ప్రోత్సహించి పబ్లిక్లో మీరు ఈ విధంగా మీరు హిందువులంటే ఏముంది, ఏ ధర్మతో ఉంది, మనం ఏం చేస్తున్నాం, మనము మన మనస్సు, మన తెల్లబట్టలు మనం ఎంత ఉన్నామో దానిపైన మరక పడితే ఎట్లుంటుందో హిందూ